పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర. ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. ఉపాధి హామీలో 90 నుంచి 60% కేంద్రం వాటా కుదింపు. నేషనల్ హెల్త్ మిషన్లో 75 నుంచి 40%. గ్రామీణ సడక్ యోజనలోనూ ఇదే సీన్. పేదల ఇండ్లకు రూరల్లో 72,000, అర్బన్లో 1.5 లక్షలే. మిగిలిన మొత్తం రాష్ట్ర సర్కార్ భరించాల్సిందే. అంగన్వాడీ సర్వశిక్ష అభియాన్కు అరకొర ఫండ్స్. వరదలు, కరువు నిధుల్లోనూ కొర్రీలు కోతలు. పథకాల అమల్లో కఠిన నిబంధనలు. కేంద్రం తీరుతో రాష్ట్రంపై ఏటా 1,000 కోట్ల అదనపు భారం. ఇప్పుడు మీరు భరించండి, తెలుస్తుంది కదా. కేంద్రం ఇస్తుందని అడగోలుగా పథకాలు పెడుతున్నారు, మన పేరేమో పెడుతున్నారు, కేంద్రం ఏమో నిధులు ఇస్తుంది. సార్ అదేమన్నా ప్రజలకు ఉపయోగపడుతుందా అంటే ఇప్పుడు ఈ పనులకు పోతారా? ఉపాధి హామీ పనులకు పోతారు. అలా పని చేసేవాడికి ఎంత వస్తున్నాయో తెలియదు, కానీ ఇంట్లో కూర్చున్న సర్పంచ్ భార్యకు వస్తుంది, ఇంట్లో కూర్చున్న ఎంపీటీసీ భార్యకు వస్తుంది, ఇంట్లో కూర్చున్న వార్డు మెంబర్ భార్యలకు వస్తాయి. మీరు అక్రమంగా 50% మీరే సొమ్ము చేసుకుంటారు. పేదోడికి మిగిలింది ఏం లేదు. కనీసం నీళ్లు పెట్టాలన్న సోయి ఉంటుంది అక్కడ. నీళ్లు, తాగునీరు కూడా వాళ్ళకి గతిలేని పరిస్థితి ఉంటుంది. ఆడ తాగునీరు కూడా అక్కడ టెంట్ వేసి తాగునీరు పెట్టాలన్నా ఒక నిబంధన ఉంటుంది అక్కడ ఉపాధి హామీ పథకంలో. అవి ఏం లేదా మన సోయి. టెంట్ వేసినట్టు ఆ బిల్లు రాసుకుంటే రోజుకు లీటర్లు వాళ్ళకి నీళ్ళు ఇచ్చినట్టు బిల్లులలో రాసుకుంటే జేబులలో నింపుకుంటారు. ఈ అక్రమాలు జరిగినప్పుడు రాష్ట్ర సర్కార్ సప్పుడు చేయలే, ఇప్పుడేమో మొత్తుకుంటుంది. ఇప్పుడు మీరు నిజంగానే నిబంధనలు తూట్లు పడిచినప్పుడు గాడిద కొడుకులారా ఏం చేస్తున్నారా అని వాడిని ఒక క్వశ్చన్ చేయకపోతే అధికారులను వాళ్ళు మీరు కుమ్మపై కథం పట్టిస్తారు. ఇప్పుడు ఇవన్నీ తెలిసి కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసి జిల్లాలలో ఇసుక కాంట్రాక్టర్లు, గులాబీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రి కలిసి రోజుకు రోజు వాటాలు పంచుకుంటున్నారంట. చూపిస్తుంది, వాడుతుంది. కీలక పథకాల అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటుంది. రాష్ట్రాలకు అండగా నిలవలసిన కేంద్ర ప్రయోజిత పథకాల్లో తన వాటా నిధులకు భారీగా కోతలు పెట్టడం, నిబంధనల పేరుతో మొత్తం పథకాలనే పక్కన పెట్టడం లాంటి చర్యలకు పూనుకుంటుంది. గతంలో కొన్ని పథకాలకు ఉదారంగా నిధులు విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు ప్రతి రూపాయికి లెక్కలు అడుగుతూ కఠిన నిబంధనలతో రాష్ట్రాల చేతులకు లెక్కలు అడగద్దు, మనకు ఇష్టం ఉన్నట్టు లెక్కలు అడగద్దు. మనం బిల్లు పెట్టుకోగానే నిధులు ఇచ్చేయాలి. 4,000 కోట్లు అంటే 4,000 కోట్లు ఇచ్చేయాలి. మనం లెక్కలు అడగద్దు. ఇవన్నీ మనం ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంట్రాక్టర్లు, అధికారులు అందరూ కుమ్మక్కై దోసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు ఎవడన్నా పేదోడు ఉన్నాడానే? ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు ఎవడన్నా పేదోడు ఉన్నాడా? చిన్న విఆర్ఏ కానించి లక్షలు సంపాదిస్తుంది కదా. కోత పెట్టిందంట, ఇలా వచ్చిందంట.